వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచమంతా చర్చకు దారితీసింది. అయితే ఇద్దరు కూడా దేశాధినేతల మధ్య ఇలాంటి వాగ్వాదం జరగడం కూడా తొలిసారి, అదే కూడా మీడియా ముందు ఇలాంటి చర్చకు దారితీసిన ఘటన మనం చూస్తున్నాము. అయితే ఒకరు అగ్రరాజ్యానికి అధినేత, ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదమే ప్రస్తుతం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. అధికారిక సమావేశంలో కూడా మీడియా ముందే వీరిరువురు కూడా వాగ్వాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. దీంతో వైట్ హౌస్ లో అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద స్థానంలో ఉండి కూడా వీరిరువురు మీడియా ముందే ఇలాగ వాగ్వాదం జరగడం అనేది కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే మీడియా ముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి తరహా ఘటన మునుపెన్నడూ జరగలేదు. ఒక ప్రపంచ దేశాధినేత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదంటూ కూడా ప్రపంచమే నివ్వెరపోతుంది. అయితే ఖనిజాల ఒప్పందమే దీనికి ప్రధాన అజెండాగా డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల అనంతరం కూడా అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీస్ కు చేరుకున్న ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం అనేది స్టార్ట్ అయింది. సో అయితే జెలెన్స్కీ ఒప్పందం కుదుర్చుకో, లేదంటే మేము బయటకు వెళ్ళిపోతాం అంటూ కూడా ట్రంప్ స్పష్టం చేశారు. దీనికి నిరాకరించారు జెలెన్స్కీ. సో దీంతోనే అక్కడ వాగ్వాదం జరిగిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు ట్రంప్. అయితే దాని నుంచి గట్టెక్కడం కోసం అసాధ్యం అంటూ కూడా అటు ట్రంప్ హెచ్చరించడం జరిగింది. దీన్ని ఘాటుగా అటు తిరస్కరించారు అటు జెలెన్స్కీ. అయితే దానికి జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో కూడా అతను ఆన్సర్ చెప్తూ వాగ్వాదానికి తెరతీశారు. అయితే దీంతో ఇరువురు నేతల మధ్య కూడా వాగ్వాదం మొదలైంది. సో ప్రస్తుతం అయితే ఈ మీడియా ముందే ఇరువురు నేతలు కూడా ఇలా వాగ్వాదానికి దిగడం అనేది చర్చనీయంగా మారింది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఇంతటి స్థాయిలో ఉన్న నేతలు ఇలా వాగ్వాదానికి దిగడం ఏంటని కూడా నివ్వెరపోతున్నారు. సో అయితే అసలు ప్రెస్ మీట్ లో ఏం జరిగింది, ఏమైందో ఒకసారి మనం చూద్దాం. Kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you are not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come to the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the President for trying to bring an end to this conflict. Have you ever been to Ukraine that you say what problems we have? I have been to. Come once. I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems? What? Bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems. Even you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. God bless. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. Remember this. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war. You're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. But right now, you don't. Yeah, you're playing cards. You're playing cards. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. That's back to you. Far more than a lot of people said they should have. Have you said thank you once? A lot of times. No, in this entire meeting, you said thank you. Even today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for the United States of America and the President who's trying to save your country.
మనం చూసాం కదా ఇప్పటివరకు దేశ అధ్యక్షుల మధ్య ఈ విధంగా వాగ్వాదం జరగడం అనేది కూడా ఒక తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఒక మీడియా ముందే ఇరువురు దేశ అధ్యక్షులు ఇలా మాట్లాడుకోవడం అనేది కూడా చాలా ఘర్షణకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఇరువురు దేశ అధ్యక్షులు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అట్లీస్ట్ మీడియా ముందే ఈ విధంగా ఘర్షణకు దిగడం అనేది ఎలా చూడాలి? ఇక మీదట ఏం జరగబోతుంది? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రెండు దేశాల మధ్య? డీటెయిల్స్ ఏంటి? శాంతి ఒప్పందంలో భాగంగా ఇటు రష్యా అలాగే ఉక్రెయిన్ సంబంధించి ఇద్దరి మధ్య శాంతి ఒప్పందం ఈ యుద్ధం జరగకుండా ఉండే విధంగా చర్చలు జరపాలంటూ కూడా కొంతకాలంగా మధ్యలో అమెరికా పెద్ద పాత్ర పోషించాలని డిమాండ్ వినిపిస్తుంది. దానికి సంబంధించి నిన్న వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతుంది. ఇటు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఈ శ్వేతసౌధంలో వాగ్వాదం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం కూడా ఇరు దేశాల నేతల మధ్య కూడా ఇరు దేశాల మధ్య జరిగిన వాగ్వాదం అయితే చర్చకు దారితీస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ట్వీట్ల మీద ట్వీట్లు కూడా పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకే ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదంటూ కూడా ట్రంప్ మండిపడ్డారు. అయితే ఈ విషయాలను క్లిష్టతరం చేస్తుందని కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో జెలెన్స్కీ చెలగాటమాడుతున్నారన్నారు ట్రంప్. అయితే ఈ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ చేస్తున్న పనులతో ఆ దేశానికే చెడ్డ పేరు వస్తుందని, ఈ క్రమంలోనే జెలెన్స్కీని స్టూపిడ్ ప్రెసిడెంట్ అంటూ కూడా ట్రంప్ మండిపడ్డారు. ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంత పెద్ద పదవిలో దేశ అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మరొక అధ్యక్షుడిని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ప్రస్తుతం అటు నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇరువురు కూడా ప్రెస్ మీట్ అనంతరం కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం, ఇంకా నీకు అటు వైట్ హౌస్ లోకి ఎంట్రీ లేదంటూ కూడా జెలెన్స్కీకి అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్. ప్రస్తుతం ఈ ఘటనలో ఇరువురు మధ్య కూడా వాగ్వాదం అనేది జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ట్వీట్లు కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ప్రస్తుతం జరిగిన ఘటన అయితే కూడా ప్రపంచ వ్యాప్తంగా నివ్వెరపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే ఇరు దేశాధినేతలే ఇలాంటి ఘర్షణకు పాల్పడడం అనేది మొదటిసారి. ఎందుకు ఇంతవరకు వెళ్తుంది, తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్, ఇక మా ప్రతినిధి ఢిల్లీ శివ జాయిన్ అవుతున్నారు. మరింత శివ, చెప్పండి, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ఘటన ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా. అండ్ అనంతరం ప్రెస్ మీట్ అయినంతరం కూడా వాళ్ళు ఒక ట్వీట్లు అయితే పెట్టుకోవడం కూడా చూస్తున్నాము. అటు జెలెన్స్కీకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, నీకు వైట్ హౌస్ లోకి ఎంట్రీ లేదంటూ కూడా. దీన్ని అంతా ఎలా చూడాలంటారు? అఖిల, గత కొంతకాలంగా అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరదించాలి, ఇద్దరి మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్న విధంగా శాంతి ఒప్పందం కుదర్చాలి అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే వైట్ హౌస్ లో 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. మొబైల్ ఆఫీస్ లో సమావేశం జరిగే సందర్భంలో మీడియాను కూడా ఇన్వైట్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఇద్దరు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏదైతే ఒకవేళ యుద్ధం ఆపాలంటే మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని ఆంక్షలు విధించారు. అంటే రష్యాకు కొంత భాగం ఏదైతే ఉక్రెయిన్ లో ఖనిజ సంపద ఎక్కువ ఉంటుంది, ఆ ఖనిజ సంపద ఉన్న కొంత భూభాగాన్ని రష్యాకు అప్పగించాలని ఒక ప్రతిపాదనను అమెరికా ఉపాధ్యక్షుడు ప్రతిపాదన ఉంచారు. అంటే ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు కూడా పాల్గొన్నారు. అయితే దీనికి ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి అంగీకరించలేదు. ఖనిజ సంపద ఒప్పందంపై సంతకం చేయకుండానే ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ మధ్యలోనే ఆయన వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ట్రంప్ కు సారీ చెప్పేది లేదని కూడా ఆయన తెలియజేశారు. అంటే ప్రధానంగా ఇక్కడ జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే జెలెన్స్కీ మధ్య ఈ శ్వేత సౌధంలో ఒక సమావేశం జరిగింది. సమావేశంలో ఇరువురు నేతల మధ్య మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే ఒక దశలో జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, శాంతి ఒప్పందంపై మీరు ఒప్పుకోవాలి, సంతకం చేయాలి. ఏదైతే రష్యాకు కొంత భూభాగాన్ని ఖనిజ సంపద ఉన్న భూభాగాన్ని రష్యాకు అప్పగించాలని కోరిన నేపథ్యంలో దీనికి జెలెన్స్కీ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కొంత
వాగ్వివాదం చోటు చేసుకుందని చెప్పారు. మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉక్రెయిన్ దగ్గర సరైన సైనిక సంపద లేకపోవడం వల్ల మీరు మా సహకారం తీసుకున్నారు, సహకారం తీసుకోవడం వల్లే అమెరికా అటు రష్యా పైన యుద్ధం చేయగలిగారు అనేది ట్రంప్ తెలియజేశారు. లేకుంటే మీరు 3 రోజుల్లోనే అంటే రష్యా అధ్యక్షుడు చేసిన దానికి అమెరికా అధ్యక్షుడు మరోవైపు జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ముగ్గురు కూడా పలు విధాలుగా కూడా ఒకరు వ్యాఖ్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీ దగ్గర మా యొక్క సైనిక సంపత్తి లేకపోతే యుద్ధం 2 వారాలను ముగిసేదని వ్యాఖ్యలను ట్రంప్ చేశారు. కానీ జెలెన్స్కీని మాత్రం రష్యా అధ్యక్షుడు 3 రోజుల్లోనే ముగిసేదన్నారు, కానీ ఇప్పుడు మీరు 2 వారాలే అని ఆ టైం బాండ్ పెంచారంటూ కూడా తెలియజేశారు. అంటే మేము సొంతగానే మేము యుద్ధం చేసాము, మీకు సహకారం అందించినప్పటికీ మా సైనిక సహకారంతో మేము రష్యాపై యుద్ధం కొనసాగించామనేది కూడా ఈ జెలెన్స్కీ తెలియజేశారు. ఇక ఒకసారి వీరిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగి ఒకసారి మనం చూసుకుంటే కనుక ట్రంప్ మీ దేశం ఏదైతే ఉక్రెయిన్ ఏదైతుందో మీరు భారీ కష్టాల్లో ఉంది, ఈ యుద్ధం మీరు గెలవలేకపోతున్నారు, ఇప్పటికైనా భయపడే అవకాశాలు ఉన్నాయంటే అది మా వల్లే, బయటపడే అవకాశాలు ఉన్నాయంటే మా వల్లే అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. మరొక అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ దేశ వినాశనాన్ని అడ్డుకోవాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, అమెరికా ఓవెల్ ఆఫీస్ కు వచ్చి మా ప్రభుత్వం మీద దాడి చేయడం గౌరవప్రదంగా ఉందని మీరు భావిస్తున్నారు. అంటే ఏదైతే ట్రంప్ అయితే కొన్ని ప్రతిపాదనలు పెట్టారు, ఆ ప్రతిపాదనలకు జెలెన్స్కీ అంగీకరించడం లేదు, దానికి సంబంధించి అగౌరవపరిచే విధంగా కూడా మీరు వ్యవహరిస్తున్నారంటూ కూడా వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి మాట్లాడారు. మేము చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా మీరు ధన్యవాదాలు తెలియజేయాలి, కానీ మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఆయన ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉన్నారో ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణకు అడ్డుకట్ట వేసి కొంత ఆగ్రహాలను తగ్గించే విధంగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక జెలెన్స్కీ నేను అమెరికా ప్రజలకు ధన్యవాదాలు చెప్తాను, ట్రంప్ మీ దగ్గర ఏదైతే సైనిక సంపత్తి ఉందో దాని ద్వారా మాకు సహకరిస్తున్నారు, కానీ మీరు చెప్పే కండిషన్స్ కు మాత్రం నేను ఒప్పుకోనంటూ కూడా జెలెన్స్కీ తెలియజేశారు. అమెరికాను అగౌరవపరుస్తున్నారు, మీరు మాతో ఎదురొచ్చి తట్టుకోలేరంటూ కూడా ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరువురి నేతల మధ్య తీవ్ర వాగ్వివాదంతో ప్రెస్ మీట్ మధ్యలోనే జెలెన్స్కీ వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవెల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు అలాగే ఇటు మరో దేశ అధ్యక్షుడు అదే జెలెన్స్కీకి మధ్య జరగడం, ఇదే వాగ్వివాదం జరగడం ఇదే తొలిసారి కావడం కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ముందు ఈ సమావేశానికి హాజరైన సందర్భంలో సాధారణంగా స్వాగతం పలికారు, తర్వాత ఇద్దరు సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నారు. కానీ యుద్ధానికి సంబంధించి చర్చ జరిగే సందర్భంలో మాత్రం ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, అవసరమైతే కొంత భూభాగాన్ని కూడా రష్యాకు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించడం, దానిపై సంతకం చేయకుండానే ఆయన వెళ్లిపోవడం, ఇదంతా కూడా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. మాకు సహకరిస్తున్నందుకు మీకు అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కానీ ఏ విధంగా అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నారు ట్రంప్ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు అనేది జెలెన్స్కీ వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇద్దరికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ సంబంధించి శాంతి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మీరు డస్ట్బిన్ లో పడేస్తున్నామంటూ కూడా ట్రంప్ కు సంబంధించిన సొంత సోషల్ మీడియాకు సంబంధించిన ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఇదంతా ప్రచారం కొనసాగుతుంది. యుద్ధం సమయంలో రష్యా సైనికుల ఆకృత్యాలకు సంబంధించి ఫోటోలను ఇటు జెలెన్స్కీ కూడా ట్రంప్ కు చూపించారు. ఏదైతే పుతిన్ ఒక హంతకుడు, ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అంటే ఏదైతే ఇద్దరి మధ్య రాజీ ఒప్పందం కుదరాలంటే ఇటు ఖనిజ సంపద ఎక్కువ ఉన్న ఉక్రెయిన్ సంబంధించి కొంత భూభాగం రష్యాకు అప్పగించాలి, రష్యాకు అప్పగిస్తేనే శాంతి ఒప్పందం అనేది కుదురుతుంది, యుద్ధం ఆగుతుంది. లేని పక్షంలో మీరు కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, మీ తీరు వల్ల 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ట్రంప్ ను ఉద్దేశించి జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించడం కొంత జెలెన్స్కీకి కొంత ఆగ్రహం తెప్పిస్తోంది. అంటే మీరు ఏ విధంగా అయితే పుతిన్ మాట్లాడుతున్నారు అదే విధంగా ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు, మీరు కూడా వ్యవహరిస్తున్నారు. అసలు ఒక నరరూప రాక్షసుడు ఒక హంతకుడు పుతిన్, ఆయనతో రాజీపడే ప్రసక్తి లేదనేది జెలెన్స్కీ చెప్పారు. యుద్ధం సమయంలో రష్యా సైనికుల ఆకృత్యాలకు సంబంధించిన అనేక ఫోటోలను ట్రంప్ చూపించాను, అయినప్పటికీ ట్రంప్ శాంతియుతంగా గుర్తింపుపోవాలని ఆశిస్తున్నారు తప్ప ఇద్దరి మధ్య సామరస్యపూర్వకంగా ఇద్దరి మధ్య చర్చలు జరపాలి, కానీ మా భూభాగాన్ని ఇవ్వడం ద్వారా మళ్ళా మాపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంటుంది, కాబట్టి మా భూభాగాన్ని వారికి ఇచ్చే అవకాశం లేదంటూ కూడా జెలెన్స్కీ మధ్యలోనే దానిపై శాంతి ఒప్పందంపై సంతకం చేయకుండా మధ్యలోనే వచ్చేసారు. తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనికి సంబంధించి ఏదైతే శాంతి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటువంటి సామరస్యపూర్వక వాతావరణం కొనసాగే అవకాశం లేదు, 3వ ప్రపంచానికి యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన
ట్రంప్ ఒక సోషల్ మీడియా వేదిక కూడా ఒక ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం జెలెన్స్కీ కనీస ఒప్పందంపై సంతకం చేయకుండా వెళ్ళిపోయారు. ఇక ఇష్టం లేదంటూ ఏదైతే శాంతి చర్చలు ఇష్టం లేదంటూ కూడా ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు. దీన్ని నేను ఒక అవకాశంగా మలుచుకోవాలని కోరుకోవడం లేదు, కానీ నేను శాంతిని కోరుకుంటున్నా. ఆయన శాంతికి సిద్ధమైతే తిరిగి మళ్ళీ రావచ్చు. ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్ళిపోయిన జెలెన్స్కీ ఉన్నారు, మళ్ళీ వచ్చి శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి కానీ, భూభాగాన్ని కొంత భాగాన్ని రష్యాకు అప్పగించడానికి అంగీకరిస్తే ఈ శాంతి ఒప్పందానికి ఇటు రష్యా కూడా అంగీకరించే అవకాశం ఉంటుందంటూ కూడా ట్రంప్ సోషల్ మీడియాగా స్పందించారు. కానీ ఏదైతే నిన్న జరిగిన సమావేశం ఏదైతే ఉందో అది రసాభాసగా మారింది. కౌంటర్లు ప్రతి కౌంటర్లుగా వాక్యవాదం చోటు చేసుకోవడంతో ఎవరికి వారు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అగ్రనేత ట్రంప్ చేసిన వ్యాఖ్యలటు జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇరువురు అగ్రనేతలు కూడా ఇలాగ ఒక రేంజ్ లో మీడియా ముందే వాగ్వాదం చేసుకోవడం అనేది కూడా తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే అటు జెలెన్స్కీ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చారు. అమెరికా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా జెలెన్స్కీ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు సహకారం అందించిన ట్రంప్ ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది కూడా సో కరెక్ట్ కాదంటూ కూడా జెలెన్స్కీ చెప్తున్నారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నువ్వు వైట్ హౌస్ కి ఇంకా రాలేవు, ఇక వైట్ హౌస్ గేట్స్ క్లోజ్ అంటూ కూడా అటు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య జరిగిన మాటల యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఇక మీదట ఈ ఇరువురు మధ్య వారు ఆగుతుందా, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇకపై ఇరు దేశాల మధ్య సాన్నిధ్యం ఏ విధంగా ఉంటుంది, మరి దీంట్లో ఎవరు కలుగ చేసుకుంటారు, ఇరువురు ఒక సఖ్యత కలిగి ఉంటారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది.